నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ. దిస్ ఇస్ షాహిదా. దీర్ఘకాలం పాటు ఆరోగ్యంగా జీవించాలని ఎవరికి ఉండదు. దీనికోసం మనం మంచి ఫుడ్, ఎక్సర్సైజ్, తగినంత నిద్ర, రెగ్యులర్ హెల్త్ చెకప్ల మీద ఎక్కువగా దృష్టి పెడతాం. కానీ మీరు ఎంత ఫిట్గా ఉన్నారు, మీ ఆయుర్దాయం ఎంత అనే విషయాలను కేవలం 30 సెకండ్ల చిన్న పరీక్షతో తెలుసుకోవచ్చని తాజా పరిశోధనలు చెబుతున్నాయి. అదే చైర్ స్టాండ్ టెస్ట్. ఇది వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉన్న వైద్య శాస్త్రం చెబుతున్న వాస్తవం. అమెరికాలోని బఫెలో యూనివర్సిటీ పరిశోధకులు 63 నుంచి 99 ఏళ్ల మధ్య వయసున్న దాదాపు 5,000 మంది మహిళలపై ఓ స్టడీ చేశారు. అందులో ఓ ఆసక్తికరమైన విషయం బయటపడింది. ఎవరైతే కుర్చీలోంచి వేగంగా పదే లేచి కూర్చోగలిగారో వారిలో రాబోయే 8 ఏళ్లలో మరణించే ప్రమాదం చాలా తక్కువగా ఉన్నట్లు తేలింది. చేతి పట్టు బలంగా ఉన్న వారిలో మరణాల ముప్పు 12% వరకు తగ్గినట్లు గ్రహించారు. దీన్ని బట్టి కండరాల బలం అనేది కేవలం బాడీ బిల్డర్లకు మాత్రమే కాదు, సామాన్యుల ఆరోగ్యానికి కూడా ఓ ముఖ్యమైన సూచిక అని స్పష్టమైంది. వయసు పెరిగే కొద్దీ కండరాల బలం తగ్గడం సహజం. దీనివల్ల బ్యాలెన్స్ తప్పి కింద పడిపోవడం, ఎముకలు విరిగిపోవడం, ఇతరులపై ఆధారపడాల్సిన పరిస్థితి వస్తుంది. భారత్లోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో లక్షలాది మంది వృద్ధ మహిళలు ఒంటరిగా స్వతంత్రంగా జీవిస్తున్నారు. వారు తమ దైనందిన పనులు ఎలాంటి ఆటంకం లేకుండా చేసుకోవాలంటే శారీరక బలం చాలా కీలకం. ఒక సాధారణ కుర్చీలో నిటారుగా కూర్చోండి. వెనక్కి ఆనుకోవద్దు. మీ 2 చేతులను ఛాతీకి అడ్డంగా క్రాస్గా పెట్టుకోండి. ఇప్పుడు చేతుల సహాయం తీసుకోకుండా కుర్చీలోంచి పూర్తిగా లేచి నిలబడి మళ్ళీ కూర్చోండి. ఇలా 30 సెకండ్ల పాటు మీరు ఎన్నిసార్లు సురక్షితంగా లేచి కూర్చోగలరో లెక్కించండి. ఈ పరీక్ష మీ కండరాల బలాన్ని, బ్యాలెన్స్ని, మీ శరీర ఓర్పును అంచనా వేస్తుంది. ఈ 30 సెకండ్ల పరీక్ష మీరు ఎన్ని సంవత్సరాలు బతుకుతారో ఖచ్చితంగా చెప్పే మ్యాజిక్ కాదు, కానీ మీ శారీరక ఆరోగ్యం క్షీణిస్తుందేమో అని చెప్పే ఒక అలారం లాంటిది. బ్రిటిష్ జర్నల్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్ ప్రకారం కండరాలు బలంగా ఉంటే గుండె జబ్బులు, షుగర్, శ్వాసకోశ వ్యాధులు, కొన్ని రకాల క్యాన్సర్ల ముప్పు కూడా తగ్గుతుంది. కండరాల పరిమాణం కంటే వాటి శక్తి వయసుతో పాటు వేగంగా తగ్గిపోతుంది. కాబట్టి ముందస్తుగా ఈ పరీక్ష ద్వారా మన శరీరం ఎలా ఉందో తెలుసుకోవచ్చు. ఈ పరీక్ష అందరికీ సురక్షితమే. అయితే కీళ్ల నొప్పులు, బ్యాలెన్స్ తప్పే సమస్యలు, మోకాళ్ల నొప్పులు ఉన్నవారు లేదా ఇటీవలే ఆపరేషన్ జరిగిన వారు డాక్టర్ను సంప్రదించాకే దీన్ని ప్రయత్నించాలి. 40 ఏళ్లు పైబడిన వారు ఇది చేసేటప్పుడు మద్దతు కోసం పక్కన ఎవరైనా ఉండడం మంచిది. కండరాల బలం కోసం కఠినమైన వర్కౌట్స్ చేయాల్సిన పని లేదు. ప్రతిరోజు క్రమం తప్పకుండా నడవడం, యోగా, తేలికపాటి వ్యాయామాలు, స్క్వాట్స్ చేయడం అలవాటు చేసుకోవాలి. అలాగే ఆహారంలో ప్రోటీన్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.